అసలు ఇవ్వలేదు. నేను కావాలి అని ఎప్పుడు బాబా దగ్గర కోరుకోలేదు. బాబా సైలెంట్గా నీ ప్రేయర్ నేను చేస్తాను, సైలెంట్గా నువ్వు నీ దగ్గరికి నాకు తీసుకెళ్ళని రోజు నా ప్రేయర్ అదే ఉంటుంది. ఏమో బాబా ఇవాళ అవకాశం రాయగాడు వాళ్ళు ఇచ్చారు కనుక వద్దు అనుకుంటే చెప్తున్నాను. నిన్న మన వల్లూరు నాగేశ్వరరావు గారు చెప్పారు, బాబా ఎవరికి ఏంటి ఇస్తారో ఎలా ఇస్తారో ఏంటి ఇస్తారో తెలియదని. ఆయన ఎవరికో ఈ రాళ్ళు బాబా సమాధి రాళ్ళు ఇచ్చారని. అదేవిధంగా మేము అహ్మదాబాద్లో ఉన్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత విజయనగరంలో ఇల్లు కట్టుకుంటున్నప్పుడు సగం ఇల్లు స్లాబ్ కూడా అయిపోయింది మాది. అయిపోయిన తర్వాత నీళ్లు రాలేదు. నీళ్లు రాకుండా బోర్ తవ్విస్తే నీళ్లు రాలేదు. నీళ్లు రాకపోతే నేను బాబాకి అడిగాను, బాబా మేము ఏం తప్పు చేసాం కనుక నువ్వు మాకు ఇంత నీళ్ళు ఇవ్వకుండా చేసావు. ఇప్పుడు ఈ ఇల్లు సగం ఇల్లు అమ్మినా కూడా మాకు డబ్బులు కూడా రావు, మేము ఇంత నష్టపోతున్నాం. ఏంటి బాబా నువ్వు ఎలాగ చేస్తున్నావు, ఎందుకు ఇక్కడ విజయనగరం తీసుకొచ్చి పెట్టావని బాబాతో నేను పెద్దగా దెబ్బలాట పెట్టుకున్నాను. దెబ్బలాట పెట్టుకున్నప్పుడు నా కొడుకు అన్నాడు, మా పెద్ద కొడుకు పెళ్లి చూపులు. ఆ పెళ్లి చూపుల్లోంచి వచ్చి వాడు ఏం చేశాడు, మమ్మీ నువ్వు ఎందుకు వరి అవుతున్నావు, నువ్వేం వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎప్పుడో బాబా సమాధి దగ్గర నేను వాడు వెళ్ళినప్పుడు పోతువాలని ఒక బాంబే ఆవిడ వచ్చి బాబా ఆవిడకి ఒక మెహర్ బాబా బిళ్ళ ఇచ్చారట. ఇచ్చి ఈ సమాధి దగ్గరికి ఎవరైనా వస్తే నువ్వు ప్రతిసారి వచ్చినప్పుడు పట్టుకొనిరా, నీకు ఎవరికి ఇవ్వాలనిపిస్తే నువ్వు వాడికి ఇస్తే వాళ్ళకి చాలా అవసరం ఉంటుంది, వాళ్ళు అది ఉపయోగించుకుంటారని చెప్పారట. మా పెద్ద అబ్బాయి నేను ఓ సంవత్సరం వెళ్ళినప్పుడు ఆవిడకి అందరికీ వెతుక్కొని వచ్చి మా బాలకృష్ణ దగ్గర వచ్చి నిల్చొని బిళ్ళ ఇవ్వబోయింది. నేను ఏంటి నాకు ఇవ్వరంటే, నీకు కదమ్మా ఈ అబ్బాయికి ఇవ్వమని బాబా చెప్పారు నాకు, నేను ఈ బిళ్ళ ఇస్తున్నాను, ఈ బిళ్ళ మీకు ఎప్పుడైనా దేనికైనా ఉపయోగపడుతుంది, మీరు ఉంచుకోండి అని చెప్పేసి మా మెహర్ బాబా బిళ్ళ వచ్చి మా పెద్ద అబ్బాయికి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వాడు అది జేబులో పట్టుకొని తిరుగుతూనే ఉంటున్నాడు అనమాట. అది ఆ రోజు నుంచి ఆ జేబులోనే వాడికి ఉన్నది, పాకెట్లో ఉన్నది. ఆ పాకెట్లో తీసి ఆనాడు నీళ్ళలో ఆ బోర్వెల్లో వేసాడు అనమాట. బోర్వెల్లో వేసి బాబా ఈ చోటంతా నీళ్ళకి ఎటువంటి కరువు లేకుండా ఏమీ లేకుండా చేయి బాబా, అట్లీస్ట్ ఈ పరిసరాల్లో కూడా నీళ్ళు కరువు లేకుండా ఎక్కడైనా చెయ్యి అని చెప్పేసి అది వేసి రాత్రి 12:30కి మేము ఇంటికి వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయి పొద్దున్నే లేచి వచ్చి చూసరికి బోరు నిండా నీళ్ళండి. ఆ బోర్లో మేము అనుకోలేదన్నమాట, ఇన్ని నీళ్ళు వస్తాయి, ఇంత వస్తుంది అంత వస్తుంది అని చెప్పేసి అనుకోలేదు. ఆ బోర్లో నీళ్ళు వచ్చిన తర్వాత మేము అప్పుడు ఎలక్ట్రిసిటీ కరెంటు అవి ఏమీ లేవు. మేము వెళ్ళినప్పుడు ఏమి లేకుండా మొత్తానికి ఏదో మోస్తరుగా చేయించి అవన్నీ మెహర్ బాబా స్ట్రీట్లో అన్నీ బాబా చేయించుకున్నాడు, తను అన్నీ చేయించుకున్నాడు. అంటే ఏంటంటే బాబా ఎవరికి ఏం అవకాశం ఇస్తారో ఎలాగ ఇస్తారో ఏంటి ఇస్తారో మనకి తెలియదు. మనం ఏంటనుకుంటామో నేను బాబాకి పూజ చేస్తున్నాను, స్టేజ్ మీద ప్రేయర్ చేస్తున్నాను, ఇచ్చేస్తున్నాను, ఏమి ఆయనకి అన్నది ఏమి ఎక్కన్నది. ఆయనకి మనస వాచ కర్మణ ప్రతిరోజు లేచి మనం ఒక్క నిమిషం ఆయనకి బాబా నా వల్ల ఏ మంచి పని అవుతే ఇంకొకటి చేత చేయించు, నువ్వు నాలో వచ్చి నాతో వచ్చి ఇంకొకరికి చేయి బాబా అని మనం ఇదొకటి అడిగితే మనం బాబాకి ప్రేమించిన వాడు అవుతామని నేను నా మనసుకి నేను చెప్పుకుంటున్నాను అనమాట. మీద అది చెప్పిన వాళ్ళు చేసిన వాళ్ళు కానీ అందరికీ బాబా ప్రతి ఒక్కరికి పెద్ద అవకాశాలు ఇస్తున్నారు. చాలా ప్రతి ఒక్కరు బాబా మాటలు విని పాటలు విని బాబాలోకి వచ్చి బాబా ఫోన్లో ఉండి బాబాకి ప్రేమికులైన వాళ్ళు గోల్డంత మంది ఉన్నారు. చాలామంది విజయనగరం సెంటర్ పాటలు విని చాలామంది బాబా ప్రేమికులు అయ్యారు. అదే వస్తరగా మనకి ఏంటంటే ప్రతి నిమిషం బాబా అన్నది ఏంటంటే మనకి ప్రతి నిమిషం మనం అనుభవించాలి. బాబా అంటే ఏంటంటే అనుభవించాలంటే ప్రతి వస్తువు దగ్గర ప్రతి చోట బాబా అనుభవం వెళ్తుంటే ఆ అనుభవం ఏంటంటే మనం ఎవరి అనుభవాలు వాళ్ళకి తెలుస్తాయి అన్నమాట. ఇది ఇలా అనుభవించామో అలా అనుభవించామని ఎవరికి తెలియదు. చుట్టూ మన హృదయాంతరాల నుంచి ఆయనకి పీడుస్తుంది. మనతో ఉంటాడు, మనలో ఉంటాడు, మన చుట్టూ ఉంటాడు. మనకి ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రేమ ఆయన కురిపిస్తాడు. ఎదుటి వాళ్ళు మనకి ప్రేమగా చూస్తారు, మనం ప్రేమగా చూస్తాం. బాబా తత్వం ఏంటంటే అక్కడ ప్రేమ అన్నది మన దగ్గర ఉన్నది ఏంటి, మనం ఏమిగలుస్తాం, ఒక ప్రేమే పంచగలుస్తాం. ఆ ప్రేమ హృదయాంతరాల నుంచి మనం పంచినాడే మన బాబా ప్రేమికుల అని నా వరకు నేను అనుకుంటున్నాను. ఎవరికి చెప్పడం కాదు, నేను అదే అనుకుంటున్నాను అనమాట. బాబా మరి నా చేతి
దీంట్లో తప్పుడున్నా అప్పుడున్నా అన్ని ఆయనకే జగనాల సమర్పణ. జై బాబా, అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. వినుడు వినుడు మెహరీసుని గాథ ప్రేమిక జనులారా. వినుడు వినుడు మెహరీసుని గాథ ప్రేమిక జనులారా. ఆలకించిన ఆలకించిన ఆనందమొలికించే గాథ. వినుడు వినుడు మెహరీసుని గాథ ప్రేమిక జనులారా. వినుడు వినుడు మెహరీసుని గాథ ప్రేమిక జనులారా. 1894 సంవత్సరమందు 1894 సంవత్సరమందు ఫిబ్రవరి 25వ తేదీ ప్రాతకాలమున ఉదయించెను మన కొరకు మెహరువాన్పూనా నగరమున ప్రేమిక హృదయమున. వినుడు వినుడు మెహరీసుని గాథ ప్రేమిక జనులారా. వినుడు వినుడు మెహరీసుని గాథ ప్రేమిక జనులారా. షెహరియారు షీరీను భానుల నోముల పండగ జనించి. షెహరియారు షీరీను భానుల నోముల పండగ జనించి. యుగ యుగాలు తరింపచేయగా వెలసెను ఈ భూమిని. యుగ యుగాలు తరింపచేయగా వెలసెను ఈ భూమిని. పూనా నగరిలో అవతరించెను ప్రేమను పంచగను మనలను కావగను. వినుడు వినుడు మెహరీసుని గాథ ప్రేమిక జనులారా. వినుడు వినుడు మెహరీసుని గాథ ప్రేమిక జనులారా. పసితనంబులో నాగు పాముతో వాడెను మనిజ సహోదరుడు. పసితనంబులో నాగు పాముతో వాడెను మనిజ సహోదరుడు. యుక్త వయసులో సకల కళలను ఆసనమును చేసి యుక్త వయసులో సకల కళలను ఆసనమును చేసి పంచ సద్గురుల ఆశీస్సులంది ప్రకాశించెనతడు ప్రేమిక సాగరుడు. వినుడు వినుడు మెహరీసుని గాథ ప్రేమిక జనులారా. వినుడు వినుడు మెహరీసుని గాథ ప్రేమిక జనులారా. మస్తులెందరికో మార్గము చూపి ప్రేమిక జనులను తను పిలిచి. మస్తులెందరికో మార్గము చూపి ప్రేమిక జనులను తను పిలిచి. బోధ చేయరానేదో మిమ్ము మేల్కొల్పుటకని చెప్పి బోధ
31వ తేదీన 69వ వత్సరమున జనవరి 31వ తేదీన 69వ వత్సరమున 12 గంటల సమీపమున మెహరుబాదులో నా సమాధి పొందెను మమ్ము వీడకు మెహరుబా మమ్ము వీడకు మెహరుబా ప్రేమ సాగరా ప్రేమ సాగరా ప్రేమ సాగరా మెహరు మెహరు అని పిలిచిరందరూ అవతార్ మెహర్ బాగా పాడావమ్మా. మొత్తం అంతా బాబా ప్రేమికులుగా మనం చాలా గొప్పగా ఫీల్ అవ్వాలండి. చాలా ఉన్నతంగా మనం ఫీల్ అవ్వాలి. ఎక్కడా ఏ విధమైనటువంటి నిరుత్సాహం డిస్క్రేజ్ అనేది మన దగ్గర ఉండకూడదు. ఎందుకంటే హరిద్వార్లో జరిగిన ఒక విషయం మీకు చెప్తాను. బాబా ఒక రూమ్లో ఉంటారు. అక్కడికి ఒక హరిద్వార్ అంటే మనకు తెలుసు, అక్కడ సాధులు సత్పురుషులు యోగులు అందరూ కూడా భగవంతుడు కావాలని వారి జీవితాలని పూర్తిగా అక్కడ త్యాగం చేస్తూ ఉంటారు. దాంట్లో చాలామంది ఈగోయిజంతో అహంకారంతో నాకు అంతా తెలుసు, ఐ నో ఎవ్రీథింగ్ అనే వ్యక్తులు కూడా ఉంటారు. ఈ సందర్భంలో ఆ ఒక యోగి ఆయన దగ్గరికి వస్తారు. సాధువు అనగా బుక్లో ఉంది. బాబా శిష్యుడు ఆయన దగ్గరికి వెళ్ళి, ఎవరయ్యా నువ్వు ఎందుకు వచ్చావు? నేను ఆయన సోన్సో నాకు బాబా దర్శనం కావాలని. బాబా దర్శనం ఇవ్వరు. ఏం మాట్లాడుతున్నావు అంటారు. బాబా దర్శనం ఇవ్వరయ్యా, వెళ్ళిపోతారు. నేను ఎవరో తెలుసా? నేను ఇన్ని సంవత్సరాలు భగవంతుడి కోసం నేను చాలా కార్యక్రమాలు చేశాను, చాలా దేవాలయాలు తిరిగాను, దేశం అంతా తిరిగాను. ఆఫ్ కోర్స్, సో వాట్, బాబా దర్శనం ఇక్కడ ఎవరు వెళ్ళిపోండి అంటారు. ఆయన చాలా 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 మాట్లాడతాడు, చాలా పాటలు పాడతాడు, చాలా పద్యాలు కూడా చెప్తాడు, భగవద్గీతలోని కొన్ని శ్లోకాలు కూడా వర్ణిస్తాడు ఆయన. సో లాస్ట్కి నీకు తిట్టుకొని వెళ్ళిపోతాడు. బాబా కిటికీ నుంచి బయటికి చూస్తూనే ఉంటాడు. ఇదంతా కూడా ఈయనకి పిలుస్తారు. ఏమైందంటే పలానా వచ్చారంటే, నా దర్శనం కావాలి అంటే, ఈ రూపం చూడాలంటే ఆయన ఇంకా చాలా జన్మలు ఎత్తాలి అంటాడు ఆయన. అంటే ఈరోజు ఇప్పుడు ఆనంద్ కుమార్ గారు చెప్పింది, లేదంటే ఈ అమ్మాయి చెప్పింది, లేదంటే ఇందాక అమ్మాయి పాట పాడింది, బాబా ప్రేమికులు అంటే నా ఫీలింగ్, ఇట్ ఈస్ మై పర్సనల్ ఫీలింగ్. పూర్వజన్మలో మనం యోగీశ్వరులమేమో, మనం మునీశ్వరులేమో, మనం కూడా సాధులేమో, సత్పురుషులేమో. ఆ జీవితం గడించి చచ్చిపోయి మళ్ళీ బాబా ప్రేమికులుగా పుట్టాం. బాబాయే మనకి కావాలి అని బాబా కోసం పరితపిస్తున్నాం. కాబట్టి ఒక కవి డిస్కరేజ్ అయి రాశాడండి ఒక మాట, ఏలా ప్రసంగాలు మాటలు పాటలు తరగని సహవాస ప్రేమిక సదస్సులు. నా దృష్టిలో ఆయన డిస్కరేజ్ అయ్యాడు ఆ కవి. శ్రీకాకుళంలో ఉన్న ఒక కవి. కాదండి, ప్రసంగాలు ఉండాలి, మాటలు ఉండాలి, పాటలు ఉండాలి. బాబా పాద పద్మాల చెంత మన జీవితం అద్భుతం కావాలి. అవతార్ మెహర్ బాబాకి జై. వల్లూరు నాగేశ్వరరావు గారు
अवतार मेहर बाबा की जय। जय बाबा। नमो मेहर बाबा, नमो देव देवा, नमो दिव्य तेजा, नमो भक्तवाला, नमो मेहर बाबा, नमो देव देवा, नमो दिव्य तेजा, नमो भक्तवाला। ఈశ్వరీయ మౌనముతో జగతి మేలు కొలిపావు, ఏకాంత ఉపవాస సహవాసము చేసావు. ఈశ్వరీయ మౌనముతో జగతి మేలు కొలిపావు, ఏకాంత ఉపవాస సహవాసం చేసావు. మౌన హృదయంతో ప్రేమించినావు, మౌన హృదయంతో ప్రేమించినావు. మా హృదయాలలో ప్రేమ విత్తు జల్లినావు. నమో మేరు బాబా, నమో దేవ దేవా, నమో దివ్య తేజా, నమో భక్తపాలా. మేరు బాబా, నమో దేవ దేవా, నమో దివ్య తేజా, నమో భక్తపాలా. మౌనముతో ఆంధ్రావని పర్యటించినావు, మౌనముతో మణిపురి దర్శించినావు. మౌనముతో ఆంధ్రావని పర్యటించినావు, మౌనముతో అమీపురి దర్శించినావు. మౌనముతో విశ్వ సందేశమిచ్చినావు, మౌనముతో విశ్వ సందేశమిచ్చినావు. మౌనముతో విశ్వరూపమే చూపినావు. నమో మేరు బాబా, నమో దేవ దేవా, నమో దివ్య తేజా, నమో భక్తపాలా, నమో మేరు బాబా, నమో దేవ దేవా, నమో దివ్య తేజా, నమో భక్తపాలా. మౌనముతో ముక్తుని ఆదుకున్నావు, మౌనముతో జాగ్రాన్ని రక్షించినావు. మౌనముతో ముకుందుని ఆదుకున్నావు, మౌనముతో జాగ్రాన్ని రక్షించినావు. నముతో ప్రకాశవతిని కాపాడినావు, మౌనముతో ప్రకాశవతిని కాపాడినావు. మౌనముతో శత్రువుని విడిపించినావు. నమో మేరు బాబా, నమో దేవ దేవా, నమో దివ్య తేజా, నమో భక్తపాలా. మేరు బాబా, నమో దేవ దేవా, నమో దివ్య తేజా, నమో భక్తపాలా. మౌనముతో ఈ విచికి వాణినిచ్చినావు, మౌనముతో మండలికి మణిదీపమైనావు. మౌనముతో నీరిచికి వారినిచ్చినావు, మౌనముతో మండలికి హరిదీపమన్నావు. మౌనముతో మెహరాకి మడిలిచినావు, మౌనముతో మెహరాకి మదిలిచినావు. మౌనముతో మణిజాతితో కొట్టువైనావు.
నమో మిహిరు బాబా, నమో దేవ దేవా, నమో దివ్య తేజా, నమో భక్తకారా, నమో మెహరు బాబా, నమో దేవ దేవా, నమో దివ్య తేజా, నమో భక్తకారా, నమో భక్తకారా. పశ్చాత్త ప్రార్థన కానీ, ప్రభుస్థుతి కానీ, మండలి ప్రార్థన కానీ, ఇవన్నీ కూడా అంటే బాబా చెప్పినటువంటి మహేష్ అవ్వచ్చు, బాబా చెప్పినటువంటి సత్య సత్యాలు అవ్వచ్చు. రీసెంట్లీ నేను లక్నోలో వెళ్ళేటప్పుడు అక్కడ ఒక తమిళియను, ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు, నేను ఆయనకి కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది. మీరు బాబాని ఎప్పటి నుంచి మీరు ఇష్టపడ్డారండి బాబా అన్నారు. వెన్ ఐ వాజ్ 6th క్లాస్, నేను పప్పు రామచంద్రుల గారి ఇంట్లో ఉండేటప్పటి నుంచి కూడా నేను బాబా కార్యక్రమానికి అటెండ్ అవుతున్నాను. అయితే ఆయన చెప్పారు, భక్తి యోగం, రాజయోగం, జ్ఞానయోగం, కర్మయోగం, నిత్యం మనం చేస్తున్నటువంటి ఈ ప్రార్థనల సారం అంతా కూడా ఈ యోగాల్లో ఉంది అని చెప్పారు ఆయన. అంటే బాబా ప్రేమికులు ఎంత గొప్పవారని నా ఫీలింగ్ ఆయన మాటలు అది ప్రస్ఫుటమైంది. నిత్యం ఎవరైతే బాబా సత్సంగ కార్యక్రమాల్లో ఎంత దూరం ఉన్నా, ఇక్కడ సరస్వతి ఏర్పాటు చేసిందా, అక్కడ ఇంకోరు ఏర్పాటు చేస్తారా, ఇంకోరు ఏర్పాటు చేస్తారా లేదు కాదు, అవకాశం ఉన్నంత వరకు బాబా సత్సంగ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తే ఈ యోగం తాలగా ఆ జిస్ట్ ఏదైతే ఉందో అది మన మస్తిష్కంలో నిక్షిప్తం అవుతుంది. మనం కూడా మన బాడీ నుంచి మన తాలగా ఆ చూపు నుంచి అన్నిటి నుంచి కూడా అద్భుతమైనటువంటి వైబ్రేషన్స్ బయటికి రావడం జరుగుతుందండి. ఆయన చెప్పిన సారం నాకు ఈ మాటల్లో అర్థమైంది. దాంట్లో సత్సంగమే సహవాసమే మితమైన యోగము, సత్సంగమే సహవాసమే మితమైన యోగము, బాబరళిమయీ మోక్షదాయకం సాధనేన సోదనేన బాబా నామమే గమ్యం, సత్సంగమే సహవాసమే నిజమైన యోగము, కీర్తికాంతకాంక్షయేన ప్రతిఫలము ఆశలేక జీవించరా, భక్తి యోగ మార్గములు ఏకనామ రూపమునే స్మరించురా జీవా, కీర్తికాంతకాంక్షలేక ప్రతిఫలము ఆశలేక జీవించరా, కర్మాచరణే జీవిత భాగమై జ్ఞానయోగివై బాబా నామమే చేయనీవు, సత్సంగమే సహవాసమే విధమైన యోగము, తుకారాము తులసిదాసు మీరాబాయి రామదాసు కొలిచేరునా, భక్తి యోగ మార్గములు ఏకనామ రూపమునే కవచేయురా జీవా, తుకారాము తులసిదాసు మీరాబాయి రామదాసు కొలిచేరునా, పరమాత్మని తెలుసుకో జీవా,
కర్మయోగం కానీ మోక్షయోగం కానీ ఏ యోగం కావచ్చు, అది అవతారం యొక్క పాద పద్మాల చెంత ఉంటే దాని యొక్క పరిపక్వత అనేది ఆ భక్తుడికి ఆయన చేస్తున్నటువంటి ఆ భక్తి యోగం ఏదైతే ఉందో దాంట్లో పరిపక్వత అవుతాడు. అలాగే రామదాసు ఆయన చరిత్ర మీరు చదవండి, తుకారాం చరిత్ర చదవండి, తులసిదాస్ చరిత్ర చదవండి. ఈ చరిత్ర అంతా కూడా బాబా ప్రేమికులకి అనవసరం. బాబా పుస్తకాలు చదవండి, బాబా సహవాసంలో పార్టిసిపేట్ చేయండి, బాబా సంగీతం చేయండి, బాబా ఏమి హృదయంలో నిలుపుకోండి. ఈ సృష్టిలో మన జీవితాల్లో బాబా ప్రేమికులుగా, నిజమైన ప్రేమికులుగా ఇంతకంటే అదృష్టం ప్రపంచంలో ఎవరికి లేదండి. కులాలని చచ్చిపోతున్నారు, మతాలని కొట్టుకుంటున్నారు. బంగ్లాదేశ్లో ఏమైంది, మనకి ఇక్కడ మన దేశంలో ఏమవుతుంది? ఒక్క బాబా ప్రేమికులే చాలా 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 అదృష్టవంతులండి, నిజమైన అదృష్టవంతులు. బయటికి వెళ్తే మనం చాలా అనేక రకాలుగా మనం చూస్తున్నాం, బాధపడుతున్నాం, వింటున్నాం, బాధపడుతున్నాం. ఏ యూట్యూబ్ చూసినా, ఏ సోషల్ మీడియా చూసినా అరే నాకు అనిపిస్తుంది బాబా ప్రేమికులంత అదృష్టం ప్రపంచంలో ఎవరు లేరేమో అనిపిస్తుంది నాకు. కాబట్టి ఆయన పాద పద్మాల చెంత పాటలు పాడుకోవడం, చక్కగా మాట్లాడుకోవడం, ఇదే మన జీవితం కావాలి. వారిలుగా, వీరిలుగా, ఆ సెంటర్లుగా, ఈ సెంటర్లుగా నథింగ్. ఇవన్నీ కూడా మనం బాబా ప్రేమికులు, బాబా ప్రేమికులు. దట్స్ ఇంకో గీతం. వందనాలు 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 మేలు బాబా, శతకోటి వందనాలు మేలు బాబా, వందనాలు వందనాలు మేలు బాబా, శతకోటి వందనాలు మేలు బాబా. మేలు మేలు జై జై మేలు జై, మేలు మేలు జై, జై జై మేలు జై. కరపూర నగరిలో మేలు బాబా, శతకోటి వందనాలు మేలు బాబా. మేలు మేలు జై, జై జై మేలు జై, మేలు మేలు జై, జై జై మేలు జై. నవ జీవన గీతమే పాడించినావు, నవ జీవన యాత్రని సాగించినావు. నవ జీవన గీతమే జై జై మేలు జై, మేలు మేలు జై.
ఇలా